గా ఉంటుంది. ఇది మన ఇండియాలో ముస్లింస్ అత్యంత పవిత్రంగా భావించే దర్గాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. మన ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచిన దర్గా ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ దర్గా గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల నుండి కొన్ని లక్షల మంది కుల మతాలకు అతీతంగా ఈ ఖాజా గరీబ్ నవాజుల వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఈ దర్గాకి వస్తూ ఉంటారు. అసలు ఖ్వాజా గరీబ్ నవాజుగా పిలువబడే ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి ఎవరు, ఎక్కడ జన్మించారు, అసలు ఈ అజ్మీర్కే ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి చేశారు, అలానే ఇక్కడ ఎలా ఏలిశారు, ఎందుకని మహమ్మద్ ప్రవక్త గారు ఈ ఖాజా గరీబ్ నవాజుల వారిని హిందుస్థాన్కి వెళ్ళమని ఆదేశించారు, అలానే ఎందుకు ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్టిని ఖాజా గరీబ్ నవాజుగా పిలుస్తారు అనే విషయాల్ని ఈ ఒక్క వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ఖాజా గరీబ్ నవాజుల వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అది క్రీస్తు శకం 1143వ సంవత్సరం ఫిబ్రవరి 1 ఇరాన్లోని సంజర్ అనే గ్రామంగా పిలువబడే సిస్తాన్ అనే ఒక ప్రాంతంలో ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు విద్యావంతులైన ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించారు. అయితే కొన్ని డాక్యుమెంటరీలో మాత్రం 1141వ సంవత్సరంలో జన్మించారని ఉంది. తండ్రి గియాసుద్దీన్ హసన్ ఒక విద్యావంతుడు, అలానే ఒక ధర్మబద్ధమైన వ్యక్తి. తల్లి బీబీ ఉమల్ వారా, ఈమె కూడా అప్పట్లో బాగా చదువుకున్న మహిళే. వీళ్ళకి జన్మించిన ఒకే ఒక్క కుమారుడు ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి. అయితే ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు జన్మించిన వెంటనే తన ఇల్లు దివ్యమైన కాంతితో ప్రకాశించింది. అలానే అప్పటి వరకు ఆ కుటుంబానికి ఉన్న శత్రువులంతా మిత్రులుగా మారారు. అయితే ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారి తండ్రి ఆ కాలంలో బాగా చదువుకున్నవారు, అలానే ఒక గొప్ప సూఫీ కూడా. సూఫీ అంటే ఎల్లప్పుడూ ఉలెన్ క్లాత్స్ వేసుకొని ఇస్లామిక్ లో ఎప్పుడు సూఫీయిజాన్ని ఫాలో అయ్యే ఒక గొప్ప సాధువులు. ఈ సూఫీస్ యొక్క లక్ష్యం ఏమిటంటే ఇస్లామిక్ లో వహదూత్ ఉల్ వజూద్ అంటే యూనిటీ ఆఫ్ గాడ్, అంటే అందరి దేవుళ్ళు ఒక్కడేనని ప్రచారం చేసేవాళ్ళని ఇస్లామిక్ లో సూఫీలు అని అంటారు. అయితే ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు జన్మించిన సమయంలో వాళ్ళు ఉంటున్న సిప్తాన్, అలానే దాని చుట్టుపక్కల ప్రాంతాలలో నిత్యం అక్కడ అనేక రాజకీయ అవాంతరాలు చోటు చేసుకుంటూ రాజకీయవాదులు జనాల భూముల్ని దోచుకుంటూ ఉండేవాళ్ళు. అందువల్ల ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారి తండ్రి తన భార్యని తన కొడుకుని తీసుకొని అక్కడి నుండి దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిషాపూర్ అనే ఒక సిటీకి వలస వెళ్లాల్సి వచ్చింది. నిషాపూర్ అనేది అప్పట్లో ఒక క్యాపిటల్ సిటీ, అలానే అది బాగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ క్షేత్రాల ప్రదేశం. అయితే అక్కడ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారి తండ్రి ఒక ప్రశాంతమైన జీవితం కోసం ఒక విండు మిల్ని, అలానే ఒక ద్రాక్ష తోటల్ని కొనుగోలు చేస్తాడు. వాటి నుండి వస్తున్న ఆదాయంతో తన కుటుంబాన్ని అక్కడ పోషిస్తూ ఉంటాడు. ఇంకా ఖాజా మొయినుద్దీన్కి చిన్నప్పటి నుండి ఇతరుల పట్ల గౌరవం, దేవుని పట్ల భక్తి, అలానే పవిత్రమైన ఖురాన్లో ఉన్న ప్రతి ఒక్కదానికి చిన్నప్పటి నుండి కట్టుబడి ఉండేవాడు. ఇంకా తన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఏ పాఠశాలకి వెళ్లకుండా తన ఇంటి నుండే కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత న్యాయశాస్త్రం చదవాలని భావించి మక్తాబులో చేరి చాలా త్వరగా తన చదువుని పూర్తి చేశాడు. అయితే